యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి ఎపిసోడ్ సహకారి లేరు. ఈ మాసము అంతము వరకు అనుదినము ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రభువు అనుగ్రహించున్నట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని నేటి వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు. మీ ఘననామమునకు కృతజ్ఞతలు. మా ప్రేక్షకుల్లో అనారోగ్యముతో బాధపడుతున్న వారిని ప్రభు మీరు ముట్టండి, తాకండి, బాగు చేయండి. మీకు అసాధ్యమైనది ఏదియును లేదు ప్రభు. మీ కనికరం కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రేక్షకుల ఆధ్యాత్మిక వృద్ధి మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. వాక్యము మీది, ప్రజలు మీ వారు. మీరు మాట్లాడగా మాకు క్షేమం. మీ వచనము దయచేయండి. యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. దేర్ ఈజ్ ఎ వే దట్ సీమ్స్ రైట్ టు ఎ మ్యాన్, బట్ ఇట్స్ ఎండ్ ఈజ్ ద వే టు డెత్. There is a way that seems right to a man, but its end is the way to death. ఈ మాట చాలా లోతైన అర్థం కలిగినది. 16వ అధ్యాయం 2వ వచనంలో ఒకని నడతలు వారికి సరిగానే కనబడును అని వ్రాశాడు. ఒకని ఎదుట ఉన్న మార్గము అతడికి బాగానే సరిగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇదే మంచి మార్గము అన్నట్లుగా అనిపిస్తుంది. అయితే అది తుదకు మరణానికి దారితీస్తుంది అన్నాడు. మనుషుని ఎదుట ఉన్న మార్గాలు పరిశీలించకుండా అడుగు వేయరాదు అనేది గమనార్హం. చాలా మార్గాలు ఉంటాయి. చూడండి, ఒక విద్యార్థి తన యొక్క 10వ తరగతి తరువాత తన భవిష్యత్తు కొరకు ఏ విధంగా విద్యను అభ్యసించాలి అనేది అతడు చూస్ చేసుకుంటాడు, ఎన్నిక చేసుకుంటాడు. సైన్స్ చదవాలా, ఇంగ్లీష్ చదవాలా, లాంగ్వేజెస్ చదవాలా, లేదంటే మ్యాథమెటిక్స్ తీసుకోవాలా, ఏం కావాలా అనేది అతడు ఇమీడియట్ ఆఫ్టర్ 10th క్లాస్ ప్లాన్ చేస్తాడు. ఒకవేళ వైద్యుడు కావాలంటే బయోలాజికల్ సైన్సెస్ తీసుకుంటాడు. ఒకవేళ ఇంజనీర్ కావాలంటే ఎంపీసీ తీసుకుంటాడు. ఒకవేళ అతడు ఒక ఉపాధ్యాయుడు కావాలి లేదా ఒక ఉద్యోగి కావాలి అంటే BA తీసుకుంటాడు.
ఒకవేళ అతడు అకౌంటెంట్గా కానీ ఈ అకౌంట్స్ ఆడిట్ డిపార్ట్మెంట్స్కి కానీ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, చార్టెడ్ అకౌంటెంట్ పోవాలనుకునే వాళ్ళు సిఈసికి పోతారు. ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. వాళ్ళ ప్రయారిటీ కంప్యూటర్స్ కావాలనుకున్న కంప్యూటర్స్ ఎన్నుకుంటారు. అలా వాళ్ళు ప్రయాణం చేస్తూ వారికి ఏది అనుకూలం అన్నీ మంచిగానే కనిపిస్తాయి. కానీ వారి యొక్క ఎడ్యుకేషన్ అయిపోయిన టయానికి ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ వచ్చేటప్పటికి వేటిలో ఉంటాయో వాళ్ళకి అర్థం కాదు. అలాగున తాము అనుకున్నది జరగకపోయేటప్పటికి డిస్కరేజ్మెంట్కి వెళ్ళిపోతున్న వారు ఉన్నారు, డిసప్పాయింట్మెంట్కి పోతున్న వాళ్ళు ఉన్నారు, డిస్సాటిస్ఫాక్షన్కి గురవుతున్న వాళ్ళు ఉన్నారు. వీటిలో అన్నీ మంచిగానే కనిపిస్తాయి, కానీ వాటి యొక్క ఎండ్ ఏ విధంగా తమ సెలక్షన్ ఉండబోతుంది అనేది కన్ఫ్యూజన్ ఉంటుందో, అలాగే డిఫరెంట్ వేస్ ఇన్ దేర్ లైఫ్స్, వారి జీవితాల్లో కొన్ని ఆలోచనలు ఈ విధంగా వెళితే ఎలా ఉంటుంది, ఆ విధంగా వెళితే ఎలా ఉంటుంది. కనుక మార్గాలు సరిచూసుకోవాలి. మన నడత, మన నడక, మన వ్యవహారం, మన విధేయత, మన ఒబీడియన్స్ ఏ విధంగా ఉంటున్నాయి, అన్నీ బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. లీగల్గానే అనిపిస్తుంది, లాజిస్టిక్గానే అనిపిస్తుంది, రీజనిస్టిక్గానే అనిపిస్తుంది. కానీ దాని ఎండ్ ఎట్లా ఉండబోతోంది ఇది పరిశీలించుకోవాలి. కొందరు లంచాలు తీసుకుంటూ ఉంటారు. అది బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఏముంది, అందరూ తీసుకుంటున్నారు, మనం తీసుకుంటున్నాం. ఇదొక మార్గం, ఎర్నింగ్ మార్గం. కానీ తుదకు అది ఎండింగ్ చాలా వికెడ్గా, బ్యాడ్గా ఉంటుంది. అలాగే వ్యభిచారం, ఏముందిలే అందరూ చేస్తున్నారు అన్నట్టుగా పోతారు. చివరికి వచ్చేటప్పటికి మరణం. కనుక మన ఎదుట ఉన్నటువంటి మార్గాలు ఉన్నాయి చూశారు, ఈ మార్గాలు తేటగా పరిశీలించుకోవాలి. ఎటు వెళుతోంది మన యొక్క జీవన విధానం, జీవిత పద్ధతి అనేది పరిశీలన చేసుకోకుండా అడుగులు వేస్తే అది బాగున్నట్టు కనిపిస్తున్నా కూడా చివరికి అది మరణానికి దారితీస్తుంది. అబ్షాలోము ఎన్నుకున్నటువంటి మార్గం, అతనికి అది బాగానే అనిపించింది. నేను రాజు అయిపోయాను, ఇంకేమిట్లే అని అనిపించింది. కానీ అబ్షాలోము యొక్క మరణము ఆ మార్గాన్ని వెళ్ళబట్టే వచ్చింది అనేది అర్థమవుతుంది. అబ్షాలోము ఎన్నుకున్న మార్గం ఏమిటి? రాజుగా ఉన్న దావీదును కుట్ర చేసి దింపేయాల. దాని కొరకు ఇశ్రాయేలీయులను ఆకట్టుకోవాలి. వెళ్ళాడు, వారి చేతులను ముద్దాడాడు, వారిని కౌగిలించుకున్నాడు, వారితో భోజనాలు చేశాడు, మీలో ఒకడిని నమ్మించాడు. అంతే, అతని వైపు తిరిగిపోయారు. అలా చేస్తున్నప్పుడు అతడు ఆలోచించనేది ఒకటి ఉన్నది. అదేమిటంటే, ఇది దేవుని చిత్తమా, ఇది దైవిక విధానమా, ఇది దేవుడు మెచ్చేటువంటిదా ఆలోచించలేకపోయాడు. అబ్షాలోము ఏలుచున్నాడని ప్రకటన ఇచ్చేటప్పటికి దావీదు సింహాసనం దిగి వెళ్ళిపోతున్నాడు, అందరిని చంపేస్తాడని. వాస్తవంగా అలా వెళుతున్నప్పుడు అబ్షాలోము పెట్టరేగిపోయాడు. అహీతోపేలు కుట్రను తీసుకున్నాడు, ఆలోచన తీసుకున్నాడు, మరింత చెడు చేశాడు. యోవాబు అబ్షాలోమును చంపాడు. ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ యవనస్తుని యొక్క మార్గం అతనికి బాగానే కనిపించింది. ఏముందిలే, నేను రాజు అయిపోతాను అనుకున్నాడు, అయిపోయాడు. రాజు అయిపోయి సౌఖ్యంగా ఉంటాననుకున్నాడు, ఉండలేకపోయాడు. తుదక అది అతనికి మరణానికే దారితీసింది. అలాగే దావీదు యొక్క కుమారుడు అమ్నోను ఒక విధంగా జ్యేష్ఠ కుమారుడు దావీదుకి. అతడు తన వరుసకు చెల్లి అయిన తామారును మోహించాడు, జబ్బు వచ్చినట్టుగా నటించాడు. తండ్రి పరామర్శకు వస్తే అబ్షాలోము యొక్క సహోదరి అయిన సుందరవతి అయిన తామారుని తనకు పరిచర్య చేయటం పంపించమని కోరాడు.
ఇతడు ఒక మార్గం ఎన్నుకున్నాడు. ఈ మార్గం ద్వారా సౌఖ్యం అందుకోవాలి అనుకున్నాడు. ఏమైంది? తామారును చెరిచాడు, తామారును విసర్జించాడు. 2 సంవత్సరాలు మౌనంగా ఉన్న అబ్షాలోము విందు చేసి తామారును పిలిచి అమ్నోనును పిలిచి రాజకుమారుని పిలిచి అమ్నోను మర్డర్ చేయించాడు. కనుక ఈ మార్గంలో సుఖంగా ఉందిలే, ఈ మార్గం బాగుందిలే అని చెప్పి ముందుకు పోయినాడు. ఏమయ్యాడు? చచ్చిపోయాడు. చాలామంది ఈ దినాల్లో అలానే ఉంటున్నారు. అక్రమ సంబంధాలు. అమ్నోనుది అక్రమ సంబంధమే. ఈ అక్రమ సంబంధాలు ఎటు దారి తీస్తున్నాయి? పేపర్లో, టీవీల్లో చూస్తున్నాం, హత్యలకు దారి తీస్తున్నాయి. రీజనింగ్ చాలా గట్టిగా వాదించేవాళ్ళు ఉన్నారు. ఈ కారణం చేత నేను నా భర్తను వదిలిపెట్టానని చెప్పుద్ది ఆవిడ. ఈ కారణం చేత ఈ అమ్మాయిని నేను తీసుకెళ్ళాను అంటాడు. కారణాలు గట్టిగానే వెతుక్కుంటాడు. కానీ ఆ మార్గం సరైనది కాదు. తుదకు అతనికి అది మంచిగా కనిపించినా తుదకు మరణానికి దారితీస్తుంది. కనుక దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. నువ్వు నడుస్తున్న దారి ఏమిటి? నువ్వు నడుస్తున్నది ఏ దారి నడుస్తూ ఉన్నావు? అలాగే ఆటగాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఈ యొక్క డ్రగ్స్ ద్వారా అధికమైన బలాన్ని పొంది బ్రహ్మాండంగా ఆడేస్తున్నారు. కానీ డోపింగ్ అని ఒక టెస్ట్ ఉంది. ఆ టెస్ట్లో దొరికేస్తాడు. దానివల్ల ఏమవుతుంది? తను ఎంతో ప్రేమించి ఆడుతున్న ఆట నుండి దూరం అయిపోతున్నాడు. అలాగే ఆటగాళ్ళు డబ్బుకు కక్కుర్తిపడి వాళ్ళు రాజీ పడిపోయి బ్రోకర్స్తో చేతులు కలిపి ఆటలో అనవసరంగా అవుట్ అవ్వటము, పట్టుకోవాల్సిన క్యాచ్ వదిలేయటం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు దొరికేస్తారు. విచారణ అయిన తర్వాత నిషేధం ఎదుర్కొంటారు. అర్థమవుతుందా మీకు నేను చెబుతోంది? అలాగే కొందరు వైద్యులు తాము చేయకూడని అబార్షన్స్ ఇల్లీగల్గా చేసేస్తుంటారు. దొరికినప్పుడు వాళ్ళ సర్టిఫికెట్ క్యాన్సిల్ అయిపోతుంది. దొరికినప్పుడు వారి సర్టిఫికెట్, వారి యొక్క రిజిస్టర్ నెంబరు విత్హెడ్లో పెట్టి క్యాన్సిల్ చేస్తారు. కనుక నువ్వు నడుస్తున్న మార్గం బాగుంది అన్నట్టుగా అనిపిస్తోందా? తుదకు అది మరణానికే దారి తీస్తుంది. ఒక ఆయన చాలా పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. అతడు ఒక ఆమెను లంచం అడిగి పేదావిడిని ఏసీబీ ట్రాక్లో చిక్కుకున్నాడు. ఆ తర్వాత కుటుంబం నా దగ్గరికి వచ్చారు. నేను వారి కుటుంబాన్ని దర్శించాను. చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. పట్టణం వదిలి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అతడు చాలా బికారిగా చనిపోయాడు. చూడండి, ఒక లంచము మార్గం బాగా కనపడింది, బాగా డబ్బు వస్తుంది, పేకాడుకుంటున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. కానీ అది మరణానికి దారి తీస్తుందని అతడు గుర్తెరగలేకపోయాడు. ఇంకా బైబిల్లో మనం చూస్తున్నప్పుడు ఇస్కరియోతు యోధ ప్రభువు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడై ఉండి యేసుక్రీస్తు ప్రభువుని రహస్యంగా అప్పగించడం కొరకైనా రహస్యంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. బహిరంగంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇది ఒక కోడ్ కింద చెప్పాడు వాళ్ళకి, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో వాళ్ళే. కానీ చూస్తున్నప్పుడు శిష్యుడు ముద్దు పెట్టుకున్నాడని అనుకున్నాడు తప్ప అతనే పట్టించాడు అనేది రుజువు అవుతుంది అనేది ఆలోచన చేసుకోలేకపోయాడు. దానివల్ల జరిగింది ఏమిటి? ఎవరు చచ్చిపోయారు? ఇస్కరియోతు యోధ తనంతట తాను వెళ్ళి ఉరిపెట్టుకొని చనిపోయాడు. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో గేహజీ అని ఎలీషా యొక్క శిష్యుడు ఉన్నాడు. సిరియా దేశం నుండి వచ్చినటువంటి నయమాను కుష్ఠరోగం నుండి స్వస్థత పొందాడు. యోర్దానులో 7 సార్లు మునిగి డబ్బుకు ఆశపడినటువంటి గేహజీ నయమాను ఎద్దుకు పరిగెత్తుకుని పోయి
డబ్బు తెచ్చుకున్నాడు. నిత్యము అతని సంతానానికి కుష్ఠరోగము మరణము వచ్చింది. చూడండి, దురాశకి వెళ్ళాడు, వెళ్ళి డబ్బు తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నందుకు ఏమైంది? తెచ్చుకున్నందుకు అతనికి కలిగినది ఏమిటంటే కుష్టి వ్యాధి, మరణం. యెహోషువ గ్రంథంలో ఆకాను అని ఒకడున్నాడు. అతడు షీనార వస్త్రము, బంగారు కమ్మి, వెండి తీసుకొచ్చి భూమిలో పాతిపెట్టాడు. ఎవరు చూడలేదులే అనుకున్నాడు. కానీ దేవుడు చూచాడు. హాయి పట్టణం మీదకు వెళ్ళినప్పుడు చిన్న పట్టణమైనా అపజయం పొందారు ఇజ్రాయేలీలు. అయ్యో దేవా, ఏమిటి ఈ దుస్థితిని ఏడ్చాడు యెహోషువ. ప్రభు బయలుపరిచారు, పాళెములో పాపం ఉన్నది, దాన్ని పరిహరించమన్నాడు. ఏమిటా అని వెళ్ళి చూస్తే కర్మీ మనవుడు జబ్దీ కుమారుడు ఆకాను పట్టుబడ్డాడు. ఆకానును రాళ్లతో కొట్టి చంపేశారు. గుట్టగా వేశారు ఆ శవాల మీద రాళ్ళు. బాగానే ఉందిలే ఈ మార్గం అనుకున్నాడు. చాలామంది ఈ దినాల్లో వారి మార్గాలు పాడు చేసుకుంటున్నారు. యవనస్తులు మోటార్ బైక్స్ దొంగతనాలు చేస్తున్నారు సరదా కోసం. వాళ్ళ లైఫ్ మిజరబుల్గా ఎండ్ అయిపోతుంది. నిన్న నేను పేపర్లో చదివాను, 90%తో బీటెక్ కంప్లీట్ చేశాడట శ్యామ్ అనే యువకుడు. ధనవంతులైనటువంటి ఆడపిల్లలకు ఎరవేసి వారి గృహాలకు వెళ్ళి తర్వాత ఆ ఇండ్లు దోచుకోవటం మొదలుపెట్టాడు. ఎక్కడా కూడా ఆధారాలు వదలలేదట, కానీ ఒక చోట దొరికేశాడు. అయితే అతడు 8 సార్లు విదేశాలకు వెళ్ళాడట. దాంతో పట్టుకున్నారు పోలీసులు. చూడండి, చక్కగా కనిపిస్తోంది మార్గం, సులువుగా కనిపిస్తోంది, థ్రిల్లింగ్గా అనిపిస్తోంది. కానీ అది చివరికి మరణానికి దారితీస్తుంది. ఇది చాలామంది గుర్తెరగటం లేదు. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? ప్రతి మార్గము పరిశీలించకుండా నడిచేది వీల్లేదు. ఇది మనం తప్పక తెలుసుకోవాలి. నేను ఎన్నుకుంటున్న మార్గం నా మరణానికి దారితీసే మార్గమా? నా మాటలు నా మరణానికి దారితీస్తాయా? నా క్రియలు నా మరణానికి దారితీస్తాయా? కనుక నేను ఏ విధంగా బ్రతుకుతున్నాను? నా తీర్మానాలు ఎలా ఉంటున్నాయి? నా ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? నా జడ్జిమెంట్స్ ఎట్లా ఉంటున్నాయి? ఇవి ఎల్లప్పుడూ కూడా నేను పరిశీలించుకోవాలి. అలాగే ప్రతివారు కూడా. ఎన్నో సందర్భాల్లో మనం ఎరిగి మనం పడిపోతూ ఉంటాం. మనకైతే మన నడత బాగానే అనిపిస్తుంది, నేను చాలా బాగా నడుస్తున్నాను అనుకుంటారు, కానీ అది నాశనానికి నడిపిస్తుంది. కనుక చెక్ యువర్ వేస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు నడుస్తున్న మార్గాలు ఉన్నాయే, వాటిని ఒకసారి చెక్ చేసుకో. నీ జీవితంలో పాపమును ఆధారం చేసుకుని ఏ నడక నువ్వు నడిచినా అది మరణానికి తీసుకెళ్ళిపోతుంది. నీతిని ఆధారం చేసుకుని నువ్వు నడిస్తే మరణం నుండి తప్పించబడి జీవములోనికి వస్తావు. తాత్కాలికంగా శ్రమలు అనిపించవచ్చు, ఇరుకులు అనిపించవచ్చు, ఇబ్బందులు అనిపించవచ్చు, కానీ నీవు నీతిమంతుడుగా తృప్తిని అనుభవిస్తావు. నీ మార్గము నీకు తేజరిల్లుతుంది తప్ప నాశనానికి వెళ్ళదు. తరువాత వచ్చిన 13వ వచనం, ఒకడు నవ్వుచూ ఉండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనము అగును. ఈవెన్ ఇన్ లాఫర్ ద హార్ట్ మే ఏక్ అండ్ ద ఎండ్ ఆఫ్ జాయ్ మే బి గ్రీఫ్. చూడండి, నవ్వుతున్న హృదయములో దుఃఖము, నవ్వు దుఃఖమునకు కారణం కావచ్చును. చూడండి ఎంత బ్యూటిఫుల్గా రాస్తున్నాడు ఇక్కడ. నవ్వుచూ ఉండిన హృదయములో దుఃఖము ఉండవచ్చును. ఒకడు పైకి నవ్వుతూ ఉన్నాడు, కానీ హృదయంలో ఏముంది? దుఃఖం ఉన్నది. చూడండి, ఒక వైద్యుని దగ్గరకు ఒక వ్యక్తి
వెళ్ళాడట. అయ్యా నాకు సంతోషం లేదు, నాకు ఆనందం లేదు, నాకు బాధగా ఉంది, దుఃఖంగా ఉంది జీవితంలో అంటే ఆయన చెప్పాడట, పలానా సర్కస్కి వెళ్ళవయ్యా, మన పట్టణంలో ఒక సర్కస్ వచ్చింది, అందులో ఒక జోకర్ బాగా నవ్విస్తున్నాడు, అక్కడికి వెళ్ళు నీకు సంతోషం కలుగుతుందని చెప్పాడట. ఆ వైద్యునితో ఆ రోగి చెప్పాడు, అయ్యా ఆ సర్కస్లో ఉన్న బఫూన్ని నేనేనయ్యా, నాకే ఆనందం లేదు. అవును, పైకి నవ్వుతూ ఉంటాడు కానీ హృదయంలో వేదన ఉంటుంది. పైకి సంతోషంగా ఉన్నట్టుంటాడు కానీ హృదయంలో వేదన ఉంటుంది. అది ఎవరికి తెలియదు. ఉండే అవకాశం ఉన్నది. అంటే హృదయంలో వేదన పెట్టుకుని కూడా పైకి నవ్వుతూ ఉన్నవాడు ఉండొచ్చు. పైకి నవ్వుతూ ఉన్నవాడు, హృదయంలో సంతోషం ఉన్నట్టుగా ఉన్నవాడు చివరికి అది దుఃఖంగా మారచ్చు కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, సుఖము, సంతోషము, దుఃఖము ఇవి నిన్ను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి? ఇక్కడ ప్రశ్న అది నేను అడుగుతాను. హృదయంలో వేదన పెట్టుకొని పైకి నవ్వుతూ ఉండగా దుఃఖంలో వచ్చిన నీ హృదయము పట్ల నీ స్పందన ఎట్లా ఉంచుకుంటున్నావు? అది నీ జీవితానికి అత్యవసరమైన పరిశీలనగా నేను భావిస్తున్నాను. తరువాత 14 వచ్చిన, భక్తి విడిచిన వాని మార్గాలు వానికే వెక్కసమవుతాయి. భక్తి విడిచిన వాడిని బ్యాక్ స్లైడర్ అంటారు. బ్యాక్ స్లైడర్ అంటే ఒకప్పుడు భక్తి చేసి వదిలేసినాడు. అలాంటి వాడి మార్గం వానికే వెక్కసం అయిపోతుంది. ద బ్యాక్ స్లైడర్ ఇన్ హార్ట్ విల్ బి ఫిల్డ్ విత్ ద ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ వేస్. చాలా చక్కటి అర్థం ఉంది ఇక్కడ. ఏమిటంటే భక్తి వదిలేసిన వాడు ఆ వదిలిన కారణాన తాను నడుస్తున్న మార్గం యొక్క ఫలితాలను వాడు పొంది తీరుతాడు. చాలామంది జనవరి 1కి వాగ్దానాలు చేసుకుంటారు. ఇవాళ నుంచి అబద్ధం ఆడకూడదు, ఇవాళ నుంచి సినిమాలకు వెళ్ళకూడదు, ఇవాళ నుంచి సిగరెట్లు తాగకూడదు, ఇవాళ నుంచి ప్యాకెట్ ఆడకూడదు, ఇవాళ నుండి మద్యం తాగకూడదు. ఎన్నో రకాల వాగ్దానాలు చేసుకుంటారు, తీర్మానాలు తీసుకుంటారు. ఒక నెల రోజులు, 40 రోజులు, ఒక 2 నెలలు బాగానే ఉంటారు. ఆ తర్వాత ప్రార్థన సన్నగిల్లిపోతుంది, సహవాసం వీగిపోతుంది, తిరిగి పాత అలవాటుకు తిరిగిపోతూ ఉంటారు. మరలా తిరిగి పాత బతుకే, ఇంకా లోతైనటువంటి పాత బతుకులో కూరుకుపోతూ ఉంటారు. అలాంటి బ్యాక్ స్లైడర్ అలా వెనక్కి వెళ్ళిపోయిన వాడు వెనుతిరిగిన ఫలితాలను తప్పక అనుభవిస్తాడు. వాని మార్గాలు వానికి వెక్కసాలైపోతాయి. మంచివాని స్వభావం వానికే సంతోషం ఇస్తుంది. భక్తి విడిచిన బ్యాక్ స్లైడర్వా, భక్తిని కొనసాగిస్తున్న మంచి వ్యక్తివా? అండ్ ఎ గుడ్ మ్యాన్ విల్ బి ఫిల్డ్ విత్ ద ఫ్రూట్ ఆఫ్ హిస్ వేస్. మంచివానిగా ఉండి ఆ మంచి ఫలితాలను అనుభవించడానికి, నీవు సత్ఫలితాలు అనుభవించడానికి ముందుకెళ్తావా, లేక భక్తిహీనునిగా ఉండి వెక్కసమైపోయే మార్గాల్లోనికి వెళ్ళిపోతావా? ఇది నిన్ను నీవు పరిశీలించుకోవాలి. నేను 24 సంవత్సరాలు దేవుని సేవకు వచ్చి పూర్తయింది. 25లో ఎంటర్ అయ్యాను ఇప్పుడు నేను. ఈ 24 సంవత్సరాల భక్తి జీవితంలో ఎన్నో విషయాల్లో విజయాన్ని పొందాను నేను. మళ్ళా వాటిలో ఓటమి పాలై వెనక్కి వెళుతుంటే వాటి ఫలితాలు వెంటాడతాయి. మరలా తిరిగి పాపములోకి వెళ్ళిపోతే ఆ ఫలితాలు ఉన్నాయి చూశారు, అవి ఖచ్చితంగా సమాజం ఎదుట బయటకు వస్తాయి. ఇది నేను గ్రహించాను, గుర్తించాను. నీతిని బట్టి వచ్చే ఫలితాలను ఆశించాలి తప్ప మనం వెనుదిరిగిపోయినటువంటి ఫలితాలు మన జీవితంలోనికి మనం రానియకూడదు. మంచి స్వభావం మనం కలిగి ఉండాలి. మంచి స్వభావం దైవ స్వభావం. మంచి అంటే గాడ్ ఈజ్ గుడ్, గాడ్స్ నేచర్, డివైన్ నేచర్. ఈ డివైన్ నేచర్ ఎవరికి ఉంటుందో వారికి సంతోషం కలుగుతుంది. డివైన్ నేచర్ ఉన్నవాళ్ళు సంతోషిస్తారు. డివైన్ నేచర్లో ఒక అద్భుతమైన నేచర్ ఏమిటంటే ఫర్గివ్నెస్. నాకు తెలిసి ఒక మాస్టర్ ఉన్నారు, ఆయన నాకు చాలా ఇష్టం. ఆయన హైందవ కుటుంబంలో నుండి యేసు ప్రభువును అంగీకరించి
దేవుల్లో భక్తులు చేస్తున్నాడు. ఆయనకున్నటువంటి క్షమాపణ గుణం నేను ఎవరి దగ్గర చూడలేదు. నా కళ్ళ ముందే ఒక అతను తీవ్రంగా దూషించాడు అతన్ని. అదే నేనైతే రియాక్ట్ అయ్యి ఆయన్ని దెబ్బలాడేవాడినేమో, కానీ నవ్వుతూ, చాలా నవ్వుతూ, అసలేమి తిట్టినా కూడా తిట్టు వినబడినట్టుగా ఆయన ఉండిపోయాడు. నేను ఆ తర్వాత అడిగాను, బ్రదర్ అన్నా ఏమిటి నువ్వు ఇంత సహనంగా ఉన్నావు అంటే, ఆయన్ని క్షమించేశాను కాబట్టి. క్షమించమన్నాడు కదా ప్రభు తిట్టిన వాళ్ళని. నిజంగా ఆ సోదరుడు నాకు ఎంతో ఇష్టం. ఆయన చాలా అద్భుతమైన సంతోషాన్ని అనుభవించాడు. తిట్టినవాడు పశ్చాత్తాపడ్డాడు, తర్వాత బాధపడ్డాడు, కానీ తిట్టించుకున్న ఆయన మాత్రం క్షమాపణ అనే మంచి స్వభావం కలిగి ఉన్నాడు కాబట్టి, క్షమించే గుణం కలిగి ఉన్నాడు కాబట్టి అతను ఆనందించగలిగాడండి. అతని ఆనందంలో అసలు ఇంచు కూడా మార్పు రాలా. నేను మనవి చేస్తున్నాను, ఫర్గివింగ్ అదర్స్, ఇతరులను క్షమించడం అనేది ఉందే, అది మీ జీవితాలకు మంచి సత్ఫలితాలను ఇస్తుంది. మనం క్షమించలేకపోతే మనమే ఇబ్బంది పడతాం. క్షమించగలిగితే మనం సంతోషిస్తాం, మనకు వ్యతిరేకంగా చేసిన వాడు సంతోషిస్తాడు. వాడు ఒకవేళ మనల్ని చేతగాని వాడుగా తీసుకుంటే అతడే నాశనం అవుతాడు. దేవుడు అతనికి బుద్ధి చెప్తాడు. కనుక ఈ వచనం చూడండి, మంచివాని స్వభావం వానికే సంతోషాన్ని ఇస్తుంది. ఏ గుడ్ మ్యాన్ విల్ బి ఫిల్డ్ విత్ ద ఫ్రూట్ ఆఫ్ హిజ్ వేస్. అతను వెళుతున్న మార్గాలలో వచ్చే ఫలితాలు అతనికి మంచిగా వస్తాయి. వాటితో అతను నిండిపోతాడు. నీ హృదయం మంచితో నిండిపోతే నీ హృదయము కూడా మంచి ఫలితాలతోటి నిండి అనుభవిస్తుంది. నువ్వు చెడును ఆశ్రయిస్తే చెడ్డ ఫలితాలతో నువ్వు నష్టపోతావు. ఇది మనకు ఈ దినం పాఠం. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. ఎపిసోడ్ సహకారులు లేరు నాయనా, అనుగ్రహించండి, కృప చూపండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.